శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్నబాలుతో పాటుగా పౌరుషం నేర్పింది. జిజియాబాయి చిన్నతనంలోనే ఉగ్గుబాలు దాగించేటప్పుడే నిన్ను జాతి కోసం కన్నాం, హిందూ ధర్మం నశిస్తోంది, పరమత పాలకులు విదేశాల నుంచి మొఘల్ వంశీకులు ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు, విపరీతమైన దండయాత్రలు చేశారు, సరస్వతి క్షేత్రాలైన విద్యాలయాలను కూడా కూల్చేశారండి. రక్త బిందువులు వర్షంలా రాలే ఎక్కడ. అలా జరుగుతుందని నలంద కలందల పోయలేదు అంటున్నాడు కవి. కలలో కూడా విద్యాలయాల మీద దాడి చేస్తారు అనుకుంటామండి ఎప్పుడైనా. ఇలాంటి దారుణాల నుంచి జాతి తట్టుకుని నిలబడింది అంటే శివాజీ పౌరుషం. ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఛత్రపతి ఔరంగజేబ్ సైన్యానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. అటువంటి జిజామాతలు ఈవేళ లేరమ్మా. తల్లులందరికీ కోరుతున్నా, మీరు ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళేళ్తారో మీ ఇష్టం, మీరు నిర్ణయించుకోండి. కానీ పిల్లలకు కనీసం పౌరుషం వచ్చే కథలు చెప్పండి.